మణుగూరు ఏరియా PKOC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కొరకు టెండర్లు పిలిచారు. దీనిలో అదానీ గ్రూపు, కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి, AMR, ఆఖరికి జన్కో కూడా టెండర్లు వేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇది సింగరేణికి రాకపోతే సింగరేణి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మణుగూరు ఏరియా ఆ మైన్ కనుక రాకపోతే 3-4 సంవత్సరాల తర్వాత క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మణుగూరు ఏరియాని కాపాడుకోవాలన్నా, సింగరేణిని పరిరక్షించుకోవాలన్నా, సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల సహకారంతో ఈ యొక్క ప్రైవేటు వాళ్ళకి రాకుండా మైను సింగరేణికి ఎలాంటి పద్ధతుల్లో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని కొరకు AITC యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి సింగరేణి పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అందరి సహకారం తీసుకొని సింగరేణిని రక్షించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు 43 రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధనలో ముందున్నాం. అటువంటి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అందరి యొక్క బాధ్యత ఉన్నది. అంటే అందరూ కూడా సహకరించి ఈ మణుగూరు PKOC2 ఎక్స్టెన్షన్ మైన్ని సింగరేణికి వచ్చేటట్టు చేయాలని AITCగా విజ్ఞప్తి చేస్తాం. కార్మిక సంఘాలు ఈరోజు PKOC2 బ్లాక్ను కూడా ఎవరైనా యాక్షన్లో పాల్గొంటే వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు ఉంటుందని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో ఒకవైపు మ్యాన్ పవర్ పెరిగి అండర్గ్రౌండ్ మైన్స్ తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణికి సంబంధించి ఐడెంటిఫై చేసి ఎన్నువేట్ చేసిన ఈ బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వాళ్ళు దక్కించుకుని ఏర్పాటు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కూడా ఆలోచించాలి. 2 ప్రభుత్వాలకు ప్రధానంగా బొగ్గు తీసే పని సింగరేణి కాలేజ్ చేస్తూ ఉంటే మరొక వైపు జన్కోను కూడా పురమాయించి యాక్షన్లో పాల్గొనేటట్టు చేయడం ఇది విరుద్ధం. అందుకనే కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రభుత్వం జన్కోను విరమించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చి వాళ్ళ నుంచి వేలంలో పాల్గొనేటట్టు చేయకుండా నిరోధించగలగాలి. ఇక మిగతా వాళ్ళకు సంబంధించి ఈరోజు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడతాం. అదేవిధంగా రాజకీయ పార్టీతో మాట్లాడి ఒక పెద్ద ఉద్యమం చేసి ఈ PKOC2ను మణుగూరును 20 సంవత్సరాలు సింగరేణి నడిపే విధంగా మేము కంకణబద్దులై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం గుడిగుట్టల వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతాయి. ఎక్కడో వేస్తున్న ఇసుక ర్యాంపు కోసం ఇక్కడ ఉన్న గ్రావెల్ని పెద్ద గుట్టల్ని తవ్వుతూ తీసుకెళ్ళి గంగలో పోసినట్టుగా ఇసుక దారుల కోసం ఇసుక కోసం దారులు వేయడానికి అక్రమంగా అర్ధరాత్రులు గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరు దీనిపై స్పందించట్లేదు. ఏ అధికారి రావట్లేదు, ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు దగ్గర చూసుకున్నట్టయితే కొన్ని 100 ట్రిప్పులు వెళ్ళినట్టు తెలుస్తుంది మనకు చూస్తే. కాబట్టి దీనిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు? రేసింగ్ కాంట్రాక్టర్లు ఇసుక ర్యాంపులలో డబ్బులు సంపాదించుకోవడం కోసం పెద్ద గుట్టల్ని తవ్వి తీయడం ఎంతవరకు న్యాయం? దీనిపై అధికారులు వెంటనే స్పందించి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని
పీపుల్ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.